ఎన్నికలేని మనల్ని ఎన్నుకున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. సుందరుడైన గొప్ప దేవుని మనం అతిశయించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. భూమిని ఆకాశమును సర్వమును సృజించిన గొప్ప దేవుని కలిగి ఉన్నాము. సర్వ సృష్టిని తన నోటి మాట చేత సృష్టించిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. తన పోలిక చొప్పున మనల్ని సృజించిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని బట్టి మనం అతిశయించాలి. మన అతిశయం ఆయనే ఉన్నాడు.
మన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకు బట్టి దేవుని స్తుతిస్తాం. గొప్ప దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలని దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తాం. దేవా, మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తామని. నిజంగా మనుషుల చేత మనం ఒకవేళ ద్వేషింపబడుతున్నామేమో, మనుషుల చేత తృణీకరింపబడుతున్నామేమో, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మరి నీ యందు ఆనందిస్తున్నాడు, నీ యందు సంతోషిస్తున్నాడు. అందుని బట్టి నువ్వు దేవుని స్తుతించు. మరి నిజంగా మనకున్న బలగమును బట్టి కాదు, కానీ మనకున్న ధనమును బట్టి కాదు, కానీ మనకున్న అందమును బట్టి కాదు, కానీ దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవాది దేవుడు మనం స్తుతించాలి. నువ్వు నలుపున్నా, నువ్వు తెలుపున్నా, నువ్వు ఎరుకున్నా, నువ్వు లావున్నా, సన్నగున్నా, దేవునికి మరి నువ్వే రకంగా ఉన్నా దేవుడు నేను ఇష్టపడుతున్నాను. మనుషులైతే పై రూపంలో లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని లక్ష్య పెడుతున్నాడు. నిజంగా ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తూ దేవుని స్తుతిస్తావో, నిజంగా దేవుడు నీకు నెమ్మదిని కలగజేస్తాడు, నీకు శాంతిని కలగజేస్తాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాడు. నిజంగా హాగరు ద్వేషింపబడుట దేవుడు చూచాడు. హాగరును తన కుమారుణ్ణి దేవుడు మరి ఆశీర్వదించాడు. ఈ సమయం నువ్వు ద్వేషింపబడుతున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను నాట్యంగా చేసే గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడవద్దు, కానీ నీ దేవుని బట్టి నువ్వు ఆనందించు. నిజంగా తగిన కాలమందు దేవుడు నీ పరిస్థితులు మార్చగల గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. తగిన కాలమందు నువ్వు ఏ విధంగా ఉండాలో దేవునికి తెలుసు, కానీ దేవునితో సహవాసం చేయడం మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు మొరపెడుతూ ఉంటావో, తగిన కాలమందు దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. అడగగానే ఇస్తే దాని విలువ నీకు తెలియదు. తగిన కాలమందు ఎవరికి ఏది అవసరమో దేవునికి తెలుసు. తగిన కాలమందు దేవుడిని నిలబెడతాడు. నిజంగా పెంట కుప్పల నుండి దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తినట్టుగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అందుబట్టి దేవుని స్తుతించు. నిజంగా అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని కూడా ద్వేషించట్లేదు. మనుషులు మనము కొంతమందిని ద్వేషిస్తాం, కొంతమందిని ప్రేమిస్తాం, కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి బట్టి దేవుని స్తుతించు. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. తన ప్రియ కుమారుని రక్త ద్వారా పాపం శాపం విడుదల దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి అందరం
నాయన మేము లేము నాయన. నీ కృప లేకపోతే ప్రభా మేము జీవించలేము నాయన. నీ కృప లేకపోతే ప్రభా మేము బ్రతకలేము నాయన. మీకే స్తోత్రాలు రాజా. మీ సామర్థ్యతను కలగ చేసి మమ్మల్ని నిలబెట్టుకున్న గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు నాయన. మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నిలబెట్టుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. దేవాయ పాచి వారము నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు నాయన. మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. విడువక మా ఎడల కృపను చూపిస్తున్న దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. అనుక్షణం అనుదినము కూడా దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు రాజా. మా అతిశయం మీరే, మా కొండ మా కోట మా దాగు చోటు మీరే నా తండ్రి మీకే స్తోత్రాలు చదిస్తున్నాను దేవా. ఈ పరిశుద్ధ దినమునైనా ఈ పరిశుద్ధ సన్నిధానంలో దేవా మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. రాజా ఏ మార్చి వారం నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము ప్రభా. కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. దయామయణ మీకే స్తోత్రాలు. కరుణామయణ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. దేవా మీ కృపలో నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేస్తున్నారు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నిలబెడుతున్న గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు. ఎప్పుడు మేము పడిపోయిన స్థితిలో ఉంటున్నాము, ఎప్పుడు దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాము, మీ స్వరము ద్వారా మమ్మల్ని నాయన సరి చేస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు రాజా. మీలా ప్రేమించేవారు క్షమించేవారు ఎవరున్నారు తండ్రి మీకే స్తోత్రాలు రాజా. మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు రాజా. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందన. ఈ సమయం మీ దాసుని మీ సిల్వ చాట్ల మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపంలో ఉండి ప్రభు అందరితో మీరు మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాము. మీరు మాట్లాడినప్పుడు మా జీవితాలు మేము సరి చేసుకోగలుగుతాము దేవా. మీరు మాట్లాడినప్పుడు ఎక్కడ మేము బలహీనులుగా ఉన్నామో తండ్రి నాయన అక్కడ ప్రభు మేము సరి చేయబడతాము నాయన. మీకే స్తోత్రాలు ప్రభు రాజా. మీ స్వరము తను వినగల చెవులు, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి.